మరి బీసీలు, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి కంచుకోటకున్న మాకు ఆయన ఇచ్చినన్ని పదవులు ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గుర్తించి ఇచ్చారు. తెలుగుదేశంలో బీసీలుని ముట్టుకోవడానికి ఇష్టపడే వాళ్ళని కొంతమంది నాయకులు కూడా అంటారు. అసలు మా పార్టీ బీసీల పార్టీ కాదంటున్నారు. బీసీలకి కోసం పుట్టిన పార్టీ. వాళ్ళకి ఈ రోజున అత్యధిక పదవులు వచ్చి వాళ్ళ బీసీలు ఇంతమంది నాయకులు ఎదిగారంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీకి సమానంగా చూసేది మా పార్టీలోనే. అటువంటి అసలు ఎక్కడా కూడా లేదు. వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇతను దొంగ మాటలు, మాయ మాటలు చెప్పేసి ఏదో చేస్తాడు. రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, ఒకసారి ఎన్నిసార్లు బతిలాడుకుంటున్నాడు. మన వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఆంధ్ర ప్రజలకి పాపం తండ్రి లేని బిడ్డ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు. తండ్రి లేని బిడ్డ చూపించిన దెబ్బలకి వీళ్ళు బొంబేలు ఎత్తిపోయారు. ఇక ఏం లేదు, మాకు ఒక ఓటు ఆయుధం ఎప్పుడు వాడదామని కూర్చున్నారు. అందువల్లే అసలు మాకు కురుక్షేత్రం లేదు, ఇంకొక యుద్ధం లేదు, ఏం లేదు. వార్ వన్ సైడే. ఓన్లీ చూడటమే. టీడీపీ అని 8ంటికి కౌంటింగ్ స్టార్ట్ అయితే 10ంటికి క్లోజ్ చేసేసారు. అంతకన్నా ఏమీ కూడా ఉండదు. కూడా ప్రజలందరూ ఎవరినైనా కానీ ప్రతి పక్కన 10 మందిని అడగండి. 10 మందిని అడిగితే ఎవరు ఎంప్లాయీస్ కరెక్ట్గా ఉన్నారు, వ్యాపారస్తులు మా అన్నీ కూడా. ప్రజలకు వెళ్ళండి, కనుక్కోండి. ప్రజలకు ఎవరైనా కానీ భవన కార్మికుల మీద ఎంతమంది, దాని మీద ఎంతమంది జీవితాలు గడుస్తాయి. భవన కార్మికులు బాగున్నారా? ఈ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది, రియల్ ఎస్టేట్ పోయింది. ఇక్కడ వ్యాపార సంస్థలు ఏమైనా వచ్చినాయి, ఏ కంపెనీని తీసుకొచ్చారు? ఉన్న కంపెనీని ఇబ్బంది పెట్టి వాళ్ళని డబ్బులు అడిగి అవసరమైతే పంపించేశారు, కానీ ఒక్క కంపెనీ తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు. ఎవరు ఇన్ఫోసిస్ తెచ్చింది? నమ్ముతారు ఎవరన్నా? ఎవరైనా నవ్వుతారు? ఆయన శంకుస్థాపన చేస్తాడు. మేము చేసిన దానికి రాయి మళ్ళీ ఇంకో రాయి వస్తాడు. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా మేము స్థాపించిందని మళ్ళీ స్థాపిస్తాడు. అలా జరిగింది, అలా జరుగుతుంది. ఆయన చేసేది ఏమి లేదని చెప్పేది అర్థమైపోయిందండి ప్రజలందరూ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి అవగాహన రాహిత్యం, రాజకీయం గురించి అవగాహన లేదు, సబ్జెక్ట్ తెలియదు అనేది పూర్తిగా తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డికి పరిపాలించే కెపాసిటీ లేదు, అతనికి ఆవశ్యకత అసలు అంతకన్నా లేదు. అతనికి ఇచ్చి తప్పు చేసామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అందుకనే వార్ వన్ సైడ్ అని చెప్తుంది, మేం కాదు. ఫైనల్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు 24కి సీఎం అయితే మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రం ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కళలేండి, కళ కూడా రాదు, అది అయిపోయింది. ఉజ్జాయింపు కూడా వేస్ట్ అండి. ఎందుకు వేస్ట్? 10 మందిని అడగండి మీరు, బయటకు వెళ్ళి 9 మంది అసలుకి వైసీపీ ఎక్కడ ఉందండి అని చెప్తారు. దానివల్ల ఆ కళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఇప్పటికే జనసేన, టీడీపీ కనుక కలిశారని చెప్పేసి 30% ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా మంగళగిరి కానీ, తాడికొండ నియోజకవర్గం కానీ, గుంటూరు పరిసర ప్రాంతాలు, కృష్ణా డిస్ట్రిక్ట్లో కూడా అప్పటికి ల్యాండ్ రేట్లు 30% పెరిగినాయి. బ్రహ్మాండం ఉంటుంది, సస్యశ్యామలం ఉంటుంది. హైదరాబాద్ సిటీ ధీటుగా తయారు చేస్తాడు, 100% తయారు చేస్తాడు. ఇబ్బంది ఏం లేదు. మన పిల్లలు కూడా ఉద్యోగాల కోసం వేరే దేశాల మీద ఆధారపడాల్సింది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇంట్లోనే ఉండి ఇంటికి వెళ్ళి చక్కగా అన్ని ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి చక్కగా ఉద్యోగం చేసుకొని పిల్లల భవిష్యత్తు ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడు, సుపరిపాలన అందిస్తాడు. పరిపాలన రామరాజ్యం అంటే చంద్రబాబు నాయుడు గారు రేపు చూపిస్తాడు. అందుకని మనకు ఒక అవకాశం వస్తుంది త్వరలో. మనందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు. దగ్గరగా మనకి ఏదంటారు చూడండి, ఇంకా అమావాస్యలాగా ఇది అయితే అయిపోయింది. ఇంక మనకు రాను రోజు వెలుగులే, పౌర్ణమిలాగా మనం కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవటమే రాను రోజుల్లో. దాంతోపాటు జనసేన, పవన్ కళ్యాణ్ నిబద్ధత వ్యక్తి, మంచి ఏదైనా కానీ మానవతాతో ఎక్కడైనా కానీ చిన్న ఇబ్బందులైనా కానీ స్పందించే వ్యక్తి. అటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ప్రజలకు ఏది కావాలో అదే చేస్తారు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క యువత, ఇద్దరు కలిసి కాంబినేషన్లో సస్యశ్యామలంగా రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది, దాదాపుగా ధీటుగా ఉంటుంది. రేపు తెలంగాణ కూడా ఇటు కలిసి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు 100% వస్తాడు, వచ్చాడు కూడా, ఇంకేం లేదు. చూస్తాను. ఎందుకంటే 24 తర్వాత మీరు ఒక మంచి హోదాలో ఉంటారని మాకు అర్థమవుతుంది. ఆ రోజునే మీతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే చేస్తాను. హోదా 100% మా చంద్రబాబు నాయుడు గారు వస్తే అదే పెద్ద హోదా నాకు. అంతకన్నా మించి మాకు కూడా ఆశలేలు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకుంటాం. కానీ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తే గుర్తుపెట్టుకుంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 100% గుర్తుపెట్టుకుంటాడు. ఎంత మందిలో ఉన్నా కానీ పిలుస్తాడు కంపల్సరీగా. ఎందుకంటే ఎవరైతే పార్టీకి సేవ చేస్తారో 100% గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా ఈ రోజు కాదు రేపైనా కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం.